కృపలో క్షేమము నీచితివి, కృపకు పాత్రులుగా చేసితివి. కృపలో క్షేమము నీచితివి, కృపకు పాత్రులుగా చేసితివి. కృపను గూర్చి పాడెదనేను, కృపను గూర్చి పొగడెద నిన్ను. కృపను గూర్చి పాడెదనేను, కృపను గూర్చి పొగడెద నిన్ను. కృపలో క్షేమము నీచితివి, కృపకు పాత్రులుగా చేసితివి. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో తండ్రి అయిన దేవాది దేవునికి నిత్యము స్తుతియు స్తోత్రములు, మహిమయు ఘనతయు ప్రభావములు యుగయుగములు ప్రభునకే చెల్లునుగాక. ఆత్మీయులారా, బాగున్నారు కదా? దేవుని మహాకృపను బట్టి మరో పర్యాయం మనం ఇలాగున కలిసి దేవుని దైవవాక్యాన్ని ధ్యానించే కృపాభాగ్యం మహాదేవుడు మనకు అనుగ్రహించినారు. దయగలిగిన ఆయన ఆత్మచేత సమభూమి గల దేశమున ప్రభు మనలందరినీ నడిపించునుగాక. ఆమెన్. ప్రియులారా, మనకు ఏప్రిల్ 22, 23 కన్వెన్షన్లు ఉన్నాయి. సభల కొరకు ప్రార్థించండి, అనేకులకు దీన్ని తెలియపరచండి. దేవునికి మహిమ కలుగునుగాక. సంఖ్యాకాండం 29వ అధ్యాయం 1 నుండి 11 వరకున్న వచనాలను మనము ధ్యానం చేయబోతున్నాం. మొదటి వచనము: 7వ నెల 1వ తేదీన మీరు పరిశుద్ధ సంఘముగా కూడవలెను. మీరు జీవనోపాధి అయిన పనులేమీ చేయకూడదు, అది మీకు శృంగధ్వని దినము. ప్రార్థన. మహాపరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, కృపగల దేవా, స్తోత్రాలు. చదవబడిన ఈ వాక్యం మీది వినుచున్నవారు మీ వారు. మీ దాసుడనైనా నన్ను సంపూర్ణముగా మరుగు చేయండి, దైవస్వరమును వినిపింప చేయండి. మీరు అక్కడ కొరకు, రాజ్యం కొరకు సిద్ధం చేయండి. సియోనులో నుండి మీ కృపా కనికర హస్తం మాకు తోడై వచ్చునుగాక. మీ ఆత్మ చేత సంధించమని, మహిమ పొందమని యేసునామమున అడిగి వేడుకొనుచున్నాము మా పరమ తండ్రి. ఆమెన్. ప్రియులారా, 29వ అధ్యాయాన మరియు 28 అధ్యాయాలలో లేవియా కాండమందు చెప్పబడిన పండుగలను గురించి, వాటిలో కొన్ని ప్రత్యేకమైన బలులు, కొన్ని ప్రత్యేకమైన పండుగలను గురించి మరలా ఈ అధ్యాయాలలో వివరించడం జరిగింది. ఈ అధ్యాయాన చెప్పబడిన విషయాల్లో 7వ నెల 1వ తారీఖున ఇశ్రాయేలులకు శృంగధ్వనుల పండుగ ఒకటి నియమించబడింది. దీని గురించినటువంటి ఆంతర్యం, భావం అంతా కూడా లేవియా కాండము 23వ అధ్యాయము 23, 25 వచనాల్లో చెప్పబడింది. దీనిని శృంగధ్వనుల పండుగని, బోరల పండుగని అని కూడా అన్నారు. అనగా బోరల పండుగ అనగానే మనం ఏం అర్థం చేసుకోవాలంటే, ప్రియులారా, పొట్టేలు కొమ్ముల చేత వారు బోరలను సిద్ధపరచుకుని, ఇశ్రాయేలీలు 7వ నెల 1వ రోజున వారికి విశ్రాంతి దినముగా ఎంచుకొని, బోరలూదే జ్ఞాపకార్థ దినముగా ఆ దినమున వారు పరిశుద్ధంగా సభగా చేరి పొట్టేలు కొమ్మలు బోరలు నూది ఆ రోజంతా అలాగను ప్రభువుని వారు గణపరుస్తూ ఉంటారు. దీనినే బోరల పండుగ అన్నారు. ఒకసారి కీర్తనాకారుడు ఏమన్నాడంటే, శృంగధ్వనుల నెరుగు ప్రజలు ధన్యులు అని కూడా మాట్లాడారు. బైబిల్ వేదవాక్యమందు ఆయా సందర్భాలలో అనేక చోట్ల
ఈ ఈ బూరల ప్రస్తావన అనేది మనకు కనిపిస్తుంది. మొదటిగా లేవియాకాండం 23 వచనాన్ని నేను చదువుచూ ఉన్నాను. ప్రియులారా, మరియు యెహోవా మోషేకి ఇలాగ సెలవిచ్చెను, నీ ఇశ్రాయేలుతో ఇట్లనము, 7వ నెలలో మొదటి దినము మీకు విశ్రాంతి దినము. అందులో జ్ఞాపకార్థ శృంగదని వినినప్పుడు మీరు పరిశుద్ధ సంఘముగా కూడవలెను. అందులో మీరు జీవనోపాధి అయినను ఏ పనైనను చేయుట మాని యెహోవాకు హోమము చేయవలెను. ఇది 7వ నెలలో మొదటి తారీఖున వస్తుంది. పండుగలలోకెల్లా ఇది 5వ పండుగ. ఇది 5వ పండుగ. శృంగధ్వనుల నెరుగు ప్రజలు ధన్యులు అని పాడినటువంటి భక్తుడు యాతాను ఒక కీర్తన రాస్తాడు 89వ కీర్తనలో. ప్రియులారా, ఈ బూరలు ఊదడం కూడా, ఆ ధ్వనులు వినడం కూడా అదొక ధన్యత అంటూ చెప్తారు. సో ఈ బూరల పండుగ ఊదినప్పుడు వారు ఏం చేస్తున్నారంటే, నిర్దోషమైన ఒక కోడిదూడును ఒక పొట్టేలును యెహోవాకు ఇంపైన సువాసన గల దహన బలిగా వాళ్ళు అర్పిస్తున్నారు. ఇది 7వ నెలలో జరుగుతున్న పండుగ. అయితే ఇందులో ఒక పరమార్థం ఉంది. ఏంటి పరమార్థం అంటే, అసలు దేవుని వాక్యంలో బూరలు ఏ సమయాల్లో ఊదారు అనేది కూడా మనకు అర్థం కావాలి. ఇంచుమించుగా 9 సందర్భాల్లో వారు బూరలను ఊదినట్లుగా చూస్తాం. జాగ్రత్తగా విందాం. 1, ఈ యుద్ధానికి వెళ్ళినప్పుడు. 2, ప్రజలను సమకూర్చేటప్పుడు. దేవుని ప్రభావం వెల్లడైనప్పుడు. రాజును అభిషేకము కొరకు సిద్ధపరిచినప్పుడు. భక్తిహీనులు ఓడిపోయినప్పుడు. పండుగ సమయాలలో బూరలూదారు. దహన బలులు అర్పించినప్పుడు బూరలూదారు. మందసం వెంబడి వెళ్ళినప్పుడు బూరలూదారు. అమావాస్య నాడు కూడా వారు బూరలు ఊదడం జరిగింది. అసలు సాధారణంగా బైబిల్ గ్రంథంలో బూరను ఊదడం అనేది దేనికి సంకేతంగా ముంగుర్తుగా ఉంది అంటే, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు రాకడను మనం గుర్తు చేసుకోవాలి. ఎందుకంటే ఆయన ప్రధాన దూత శబ్దముతో బూరధ్వనితో ఆయన రాబోతున్నారు కనుక ఈ బూరల పండుగ ప్రభు అయిన క్రీస్తు రాకడను సూచిస్తుంది. ఈ మాటలు వించిన దేవుని బిడ్డలారా, మనము ప్రభు అయిన యేసు రాకడ కొరకు సిద్ధపడాలి. నశించిపోతున్నది లోకము. గతించిపోతున్న కాలంలో మనము అక్షయుడైన దేవుని కృపను ఆస్వాదిస్తూ, ఆ కృపలో మనల్ని మనం సిద్ధపరచుకొనుచు ప్రభువు రాకడ కొరకే సిద్ధపడాలి. అయితే ఈ బూరల పండుగ యొక్క వివరణ లేవియాకాండం 23 నుంచి సంఖ్యాకాండము 29వ అధ్యాయంలో దేవుడు దాన్ని మరలా ప్రస్తావిస్తున్నారు. ఒక విషయాన్ని రెండోసారి చెబుతున్నారంటే అర్థం ఏంటి? దాన్ని తప్పక మనం పాటించాలనే ఉద్దేశం కదా. ఈనాటి కాలంలో మనము పొట్టేలు కొమ్ములు బూరలో ప్లాస్టిక్ బూరలో చేసుకుని ఓదాలని కాదు సుమి. బూర శబ్దాన్ని మనం గుర్తెరిగే వారిగా మనం ఉండాలి. ప్రభు అయిన యేసు రాకడ కొరకు మనలను మనము సిద్ధపరచుకునే వారిగా ఉండాలి. మన పితరులు ఎంతోమంది వారు బలులను అర్పించినప్పుడు 7వ మాసంలోను నెహెమ్యా, ఎజ్రా వారి వారి కాలాలలో సైతము వారు బూరలను ఊదినట్లుగా చూస్తున్నాం. కీర్తనకారుడు అంటాడు 81:3, అమావాస్య నాడు కొమ్ము ఊదుడి, మనము పండుగ ఆచరించు దినమగు పున్నము నాడు కొమ్ము ఊదుడి అంటున్నారు. అంటే ఇలాగున బూరలు ఊదుట ద్వారా వారు దేవుని జ్ఞాపకంలోకి రానై ఉన్నారు. ఇశ్రాయేలీలు ఎందుకు బూరలు ఊదాలి అంటే, వారు దేవుని యొక్క జ్ఞాపకములోకి రావడానికి గాను, దేవుని జ్ఞాపకములలో వారు ఉండునట్లుగా గాను, దాని కొరకే వారు బూరలను ఊదడం జరిగింది. ప్రియులారా, గిద్యోను కాలాన బూరను ఊదడం జరిగింది. ప్రభువైన యేసు రాకడలో బూర ఊదబడుతుంది. కనుక దేవుని పిల్లలుగా మనం
బోర శబ్దాన్ని గుర్తెరిగేవారుగా ఉండాలి. ఇంచుమించుగా 9-10 సందర్భాలలో బోర ఊదబడుతుంటే ఆ బోర శబ్దము ఏదయ్యున్నది? ఒకసారి ఊదారా? 2 సార్లు ఊదుచున్నారా? ఒకేసారి ఆర్భాటంగా ఊదారా? కొంచెం కొంచెం 2 సార్లుగా ఊదారా? అనేది ధ్వని ఏంటో మనకు అర్థమైతే సిద్ధపాటు అనేది మనలో ఉంటుంది. ఆనాడు మోషే సీనాయి పర్వతం మీద నుండి దిగొస్తుంటే పాలెములో ఆ సందడి వాతావరణం ఏంటంటే, అయ్యా అది జయధ్వనేమో కదా అంటాడు యెహోషువ. మోషే అంటాడు, అది జయధ్వని కాదయ్యా, అది అపజయధ్వని అంటాడు కదా. ప్రియులారా, మనము కూడా ఏ బూర శబ్దం ఏదనేది మనం గుర్తించినప్పుడు ప్రభు రాకడ కొరకు మనం సిద్ధపరచబడగలుగుతాం. కనుక అందుకే యాతన్ అంటాడు, శృంగ ధ్వనులను ఎరుగు ప్రజలు అన్నారు. మనం స్వరాన్ని గుర్తించకపోతే దాని అర్థాన్ని మనం ఎలా గ్రహించగలుగుతాం? సిద్ధపాటు అనేది మనకి ఎలా వస్తుంది? కనుక ప్రియులారా, ప్రతి బూర శబ్దము వినడమే కాదు, ఆ బూర శబ్దాన్ని మనం గ్రహించాలి. ఈరోజు ఎన్నో స్వరాలు వినపడుతున్నాయి మనుషులకు. ఈవెన్ సంఘాలలో కూడా కొన్ని స్వరాలు వినపడుతున్నాయి. అన్ని స్వరాలు మంచివి కాదు, అన్ని స్వరాలు మంచిని బోధించట్లేదు. సమాజంలో కూడా అనేక స్వరాలు వినపడుతూ ఉంటాయి. సంఘంలో ఒక స్వరం వినపడుతుంది. ఆ స్వరం దైవిక స్వరముగా మనం గుర్తెరిగి ఆ దేవుని స్వరముగా మనం పరిగణించి మనల్ని మనం సిద్ధపరచుకోవాలి. లోకంలో ఎన్నో స్వరాలు వినపడతాయి, అవి అంత మంచివి కాదు. కొన్ని బాధను పుట్టించే స్వరాలు, కోపాన్ని పుట్టించే స్వరాలు కూడా ఉంటాయి. కనుక బూరధ్వని ఎట్టిదో మనం గుర్తెరగాలి. అలాగే స్వరమేదై ఉన్నది గుర్తెరగాలి. ప్రభు చెప్పారు, నా గొర్రెలు నా స్వరాన్ని వింటాయి, నన్ను వెంబడిస్తే అన్నారు. కనుక ప్రభు స్వరాన్ని గుర్తెరిగి ప్రభు కొరకే సిద్ధపడుతుము కాక. తండ్రి దేవా స్తోత్రం. వాక్యమంద హృదయాల్లో ఫలపరితం చేసి మేలు చేత నింపి నడిపించి మహిమ పొంది మీ కార్యములు సఫలపరచుమని యేసునామమున అడిగి వేడుకొనుచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్.